పెట్టాలి, ఇవి చూసుకుంటున్నారు. అలాంటి సమయంలో దేవుని బిడ్డరా, ఆ టైంలో నేను చచ్చిపోతే ఈరోజు నేను బ్రతికుండేవాడిని కాదు. కానీ దేవుడు తల్లి గర్భములో పిండముమై రూపింపక ముందే నన్ను ఎరిగి ఉన్నాడు. ఎస్, మీ అందరూ ఒక జ్ఞాపకం చేసుకోండి. మనము బ్రతికి ఉన్నాము అని అంటే మనతో ఆయనకి ఏదో పని. తక్కువ చెప్పడమా? ఏదో పని. గమనించండి. అంటే మన పిల్లల కోసము, భర్త కోసం భార్య, భార్య కోసం భర్త, కుటుంబం కోసం ఇవన్నీ సజావుగా వెళ్ళిపోతాయి. కానీ సమ్ టైం మనతో ఏదో యేసుకి పని. ఒక్క ఆత్మ నీ ద్వారా రక్షింపబడాలి, నువ్వు సువార్త చెప్పడం ద్వారా రక్షింపబడాలి అని అంటే ఆ ఆత్మకు సువార్త చెప్పినంత వరకు, బాప్తిసం పొందుకున్నంత వరకు నీకు 90 సంవత్సరాలు నువ్వు బతుకుంటావు. ఇది సత్యం. కాలం డైరీలో రాసుకుంటావు. ఎందుకనంటే ఆత్మకు సువార్త చెప్పడానికి దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. ఆత్మ రక్షణలో నడిపించడం దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ఆత్మను సజీవ లెక్కల్లో దేవుడి చేతికి అప్పించడం నీ ప్రాణం దేవుడు అలా స్వస్థపరుస్తున్నాడు. ఇది తెలుసుకోవాలి. మొదటి పాయింట్.